భారతదేశంలో గల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఏకైక నవనారసింహ క్షేత్రం ఇదేనా? శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారంలో రాక్షసులను సంహరించిన ప్రదేశంలో నేటికి నీరు ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుందా? ఎటువంటి రాళ్ల ప్రదేశం లేని ఈ ప్రాంతంలో కొప్పనాథి కృష్ణం గారు రాళ్లతో ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఎలా కట్టారు? వశిష్ఠ మహర్షి కారణంగానే గోదావరి నది ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఇక్కడికి చేరిందా? సముద్రంలో తుఫాన్లు గాని సునామీలు గాని ఏర్పడినా అంతర్వేది కొట్టుకుపోకుండా ఉండడానికి